అందరికీ నమస్తే, వెల్కమ్ టు కార్ బ్లాగ్స్. ఫస్ట్ టైం కార్ బ్లాగ్ చేస్తున్నా. ఇలా అయితే మనకు మెట్పల్లి కిరాయి ఉన్నది, పోతున్నా. ఇదే మన బ్లాగ్, చూద్దాం ఒకసారి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ అనేది కిరాయిలు అక్కడ ఉన్నారు ముందట, వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఎక్కించుకొని పోవాలి. అయితే మన కిరాయి వచ్చేసి ఇలా హాస్పిటల్కి తీసుకోవాలి ఒక పేషెంట్ని. దగ్గరనే అంత ఒక 15 కిలోమీటర్స్ దూరంలో. చూద్దాం ఎట్లా ఉంటుంది, ఏం కథ అనేది ఒకసారి చూపిద్దాం. ఫస్ట్ టైం కార్ లాగ్ చేస్తున్నా. కొంచెం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు కూడా లైక్ కొట్టండి. ఓకేనా? ఇప్పుడే ఇక పేషెంట్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. గల్లీలల్లో డేంజర్ ఉంటాయి రోడ్లు, ఊర్లల్లో ఆడుకోవాలి కదా. ఇంకా రడైన్లో లేదో తెలియదు. మనమైతే వచ్చినాం టైంకు. 8:30కి రమ్మన్నారు, 8:30కి కరెక్ట్ రీచ్ అయినాం. ఇక్కడ ఉన్నది చిన్న ప్లేస్, ఇట్లా మలపాలి, ఎట్లా మలుగుతుందేమో కానీ. ఓకే, మా కార్ అయితే పార్క్ చేసినాం. టైం వచ్చేసి పొద్దున 8:41 అవుతుంది. లొకేషన్ వచ్చేసి ఇక్కడనే, ఇంటి నుంచి ఎక్కి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే ఇంతకుముందు వచ్చినాం, చేరుకున్నా వేన్లు హాస్పిటల్. వేన్లు చూసి నా కార్లో చూసిన ఫుల్ అంటే ఎండ ఘోరంగా పడుతుంది, చెమటలు కాడుతుంది. అందరు అనుకుంటారు కావచ్చు కారే మంచిగా ఏసీలా మంచిగా ఎంజాయ్ కొద్ది ఉంటారు. కానీ ఆగినప్పుడు ఎండాకాలం అయితే ఘోరంగా సుక్కలు అనిపిస్తాయి. ఏసీ పెట్టుకుందామంటేనే డీజిల్ అయిపోతుంది. ఏం చేయాలి అర్థం కాదు, తప్పదిగా. ఏదన్నా నీడ చూద్దామంటే నీడ సిటీలో నీడ దొరికే చెట్లు ఉన్నాయి. అయితే వీళ్ళు సామాన్లు తీసుకున్న దానికి ఆయిండు, మినిమం ½ అవర్ ఆయిండు. ½ అవర్ మాత్రం చుక్కలు కనబడ్డాయి లోపల. మామూలు ఎండలేదు, 40 డిగ్రీలు ఎండల. మొత్తానికైతే అయిపోయింది, కిరాయి పోయేసిన మెట్పల్లి. ఎట్లా ఏం కథ ఇది చూసింది కదా ఎట్లుంటుందో. ఈ వీడియో మాత్రం పక్కా చూసి లైక్ కొట్టండి. చిన్న వ్లాగ్ వేసిన ఎట్లుంటుంది ఏమో అని. ఇప్పుడే దించేసిన పేషెంట్ వాళ్ళని, అలా దించేసి వెళ్ళిపోతున్నా ఇంటికి. అన్నం తినలే, ఇంకా తినాలి. ఇట్లుంటుంది, ఎండలు బాగా కొడుతున్నాయి. బయటకు వెళ్ళకుండా కార్లో పోతేనే సుక్కలు అనిపిస్తున్నాయి, బైక్ మీద పోతే ఘోరం ఉంటుంది. ఓకే, ఇదే ఇప్పటికైతే ఈ వీడియో. పక్క చూసిన వాళ్ళైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. బ్లాగ్ ఎట్లుంది, ఇంకా వేరే కిరాయిలు వస్తే ఆ బ్లాగ్ కూడా చెప్తా. కిరాయి ఎంత ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎన్ని మిగులుతాయి, ఎంత పోతాయి, నా కష్టం ఎంత ఉంటుంది, చూసింది కదా. ఎన్ని మిగులుతాయి, ఎన్ని వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియో మాత్రం పక్కా లైక్ కొట్టి చూసి చేయండి. మన కార్ అయితే పార్కింగ్ చేద్దాం ఇప్పుడు.